ఫ్రెండ్స్, ఒక చిన్న జాతికి చెందిన పిల్లాడు మట్టిలో ఆడుకుంటూ ఉంటాడని వీళ్ళకి దూరంగా ఒక గురుకులంలో శిశువులు అందరూ మంత్రాలను జపిస్తూ తపస్సు చేస్తూ ఉంటారని దూరంగా ఉన్న ఆ పిల్లాడి తల్లిదండ్రులు తోటలో పని చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు మంత్రాలను చదివేది విని ఈ పిల్లాడు మంత్రాలను నేర్చుకుంటాడు. ఇంకా అప్పుడే వీళ్ళ అమ్మ పిలిచేసరికి పరిగెత్తుకుంటూ తన అమ్మ దగ్గరికి వెళ్తాడు. ఇంకా దారిలో ఈ పిల్లాడు ఓం నమ శివాయ అంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ దారి నుండి వెళ్తున్న ఒక పండితుడు ఇతను పలికే మాటలను వింటాడు. ఇంకా అది విని ఈ పండితుడు గట్టిగా అరిచి మరి చెప్తాడు, ఒక చిన్న కులానికి చెందిన వాడి నోటి నుండి పవిత్రమైన మంత్రాలు చదవడం పెద్ద పాపానికి సంకేతం అంటాడు. ఇంకా అది విని ఈ పిల్లాడు భయపడి తన అమ్మ దగ్గరికి వెళ్తాడు. పండితుడికి వీళ్ళ తల్లిదండ్రులు క్షమించమని చెప్తారు. కానీ ఈ పండితుడు అందరినీ అరిచి మరి పిలిచి పంచాయతీని పెడతాడు. ఇంకా పంచాయతీ పెట్టిన వెంటనే ఆ ఊరి మనిషి పండితుడితో ఇలా అంటాడు, ఈ పిల్లాడి వల్ల మన ఊరు మొత్తం నాశనానికి దారి తీస్తుంది అంటాడు. అందుకే ఈ పిల్లాడు ఏ నాలుకతో అయితే మంత్రాలను చదివాడు అదే నాలుకని కోసేయాలి అంటాడు. ఇంకా అది విని వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి వీళ్ళ తల్లిదండ్రులు ఇలా చేయొద్దని చాలా ప్రాధేయపడతారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.